ఆర్గానిక్ కెమిస్ట్రీ నైట్రో హైడ్రోకార్బన్స్ ఫిఫ్త్ సెమ్ పేపర్ ఫిఫ్త్లోకి వచ్చేసరికి నైట్రో హైడ్రోకార్బన్స్ మనకి ప్రిపరేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాము. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ అనదర్ వన్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం ఈరోజు. ప్రాపర్టీస్ ఫస్ట్ వన్ మనకి ఎసిడిక్ నేచర్ ఉందన్నమాట. దీనికి ఆ ఎసిడిక్ నేచర్ ఏంటో చూద్దాం. ఎసిడిక్ నేచర్ మనకి వచ్చరికి CH3CH2NO2 అంటే నైట్రో గ్రూప్ ఉంది. దీన్ని బేస్ తోటి కలిసినట్టే సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ జరిపినట్లయితే CH3CH మనకి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ తీసుకొని మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ మనకి CHNA, ఇక్కడ ప్రోటాన్ పోగొట్టుకునేసరికి మనకి ఇది చూడండి ఎలా వదులవుతుంది, Na ప్లస్ అంటే Na ప్లస్ గాను OH మైనస్ గాను అవుతుంది. దీనికి CH3CHNaNO2 ప్లస్ వాటర్ మాలిక్యూల్, దీన్ని సోడియం సాల్ట్ అంటారు. అంటే నైట్రో గ్రూప్ మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ మనకి మైనస్ ఆఫ్ డిజాల్వింగ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫామ్ సాల్ట్ ఫార్మేషన్ జరిగిపోయింది ఎసిడిక్ నేచర్ ప్రాపర్టీస్లో. నెక్స్ట్ అనదర్ వన్ యాక్షన్ ఆఫ్ హీట్ ఎలా జరుగుతుంది. CH3CH2NO2 అంటే నైట్రో ఆల్కేన్ను మనం హీట్ చేసినట్లయితే 300 degrees వద్ద హీట్ చేసినట్లయితే ఆల్కీన్ ఏర్పడుతుంది. హీట్ చేస్తే ఆల్కీన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ పోగొట్టేసుకొని దీనికి మనకి HNO2 ఏర్పడుతుంది. ఆల్కీన్స్ ఏర్పడుతున్నాయి యాక్షన్ ఆఫ్ హీట్లో ఆల్కీన్స్. నెక్స్ట్ హ్యాలూసినేషన్స్. నెక్స్ట్ CH3 అంటే మన నైట్రో మీథేన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని క్లోరినేషన్ చేద్దాం. బేస్ సమక్షంలో క్లోరినేషన్ చేసినట్టయితే మనకి CCl3NO2 క్లోరోపిక్రిన్ అంటారు దీన్ని, లేదా నైట్రో క్లోరోఫామ్ అంటారు. హాలుసినేషన్ జరిగి అంటే దేంటి నైట్రో మీథేన్ని క్లోరినేషన్ చేసినట్లయితే క్లోరోపిక్రిన్ కానీ నైట్రో క్లోరోఫామ్ అంటారు, ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి ఎసిడిక్ నేచర్ ఏంటి, మనకి ఎసిడిక్ నేచర్లో బేస్ తోటి రియాక్షన్ జరిపితే సాల్ట్ ఏర్పడుతుంది. హీట్ చేస్తేనేమో ఆల్కిన్స్ ఏర్పడుతుంది. హాలుసినేషన్ చేస్తేనేమో మనకి క్లోరోపిక్రిన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అంటే HONO. దీన్ని ఇంకోసరికి ఈ నైట్రస్ యాసిడ్ తోటి ఎలా రియాక్షన్లో పాల్గొంటుంది. దీనికి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మనకి డిస్టింగ్విషన్ కూడా రాసుకోవచ్చు, అంటే వేరుపరిచే పద్ధతులు కూడా రాసుకోవచ్చు దీంట్లో. ఫస్ట్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ ఏం జరుగుతున్నాయి. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ కింద ఎగ్జాంపుల్ CH3CH2NO2 ఇది ప్రైమరీ అనమాట. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ను ఏంటి ఇక్కడ మనం తీసుకుంది నైట్రస్ యాసిడ్ OH అండ్ డబుల్ బాండ్ O నైట్రస్ యాసిడ్. ఇది మనకి ఏమవుతుందంటే నైట్రస్ యాసిడ్ ఇక్కడున్న హైడ్రోజను ఇక్కడున్న OH రెండు అంటే వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోతాయి. అప్పుడు CH3CNOH దీని పేరు ఏంటంటే నైట్రోలిక్ యాసిడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ బేస్ సమక్షంలో ఏమవుతుందంటే మరలా ఇక్కడున్న OH నెక్స్ట్ ఇక్కడున్న హైడ్రోజను రెండు రిమూవ్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోయి CH3CNO2 రెడ్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఇదేంటి ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్కి. నెక్స్ట్ తర్వాత రెండోది సెకండరీ నైట్రో ఆల్కేన్స్ అయితే ఏం చేస్తున్నాయి. CH3 సెకండరీ అంటే కార్బన్కి 2 సైడ్స్ మనకి మిథైల్ గ్రూప్స్ ఉంటాం. సెకండరీ నైట్రో ఆల్కేన్స్ NO2 అంటే ఇంకో హైడ్రోజన్ ఉంటుంది కదా, 3 బ్యాలెన్స్ కదా, ఇంకో హైడ్రోజన్ ఇది. ఇదేమవుతుందంటే మనకి
ఇదేంది నైట్రస్ యాసిడ్ అంటే మనకి OH N డబుల్ బాండ్ O. ఇది నైట్రస్ యాసిడ్ తోటి ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న హైడ్రాక్సిల్ గ్రూపు ఇక్కడ ఉన్న హైడ్రోజన్ గ్రూపు రెండు యాడ్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోతున్నాయి. అప్పుడు ఏర్పడేది ఏంటి CH3 NO. CH3 గ్రూప్ NO2 అంటే ఇది రెడ్ సొల్యూషన్ కదా, ఇది బ్లూ సొల్యూషన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ టెర్షరీ నైట్రో ఆల్కేన్స్ అయితే ఇదేమవుతుందంటే మనకి డు నాట్ రియాక్ట్. ఎందుకని మనకి టెర్షరీ అంటే మనకి 3 సైడ్ మనకి ఇక్కడ ఏమవుతుంది మిథైల్ గ్రూప్, ఇది టెర్షరీ కదా, ఇది టెర్షరీ గ్రూప్ CH3 ఇక్కడ మన హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అవ్వదు కాబట్టి మనకి ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి మనకి టెర్షరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్షన్లో పాల్గొనవు. ఇలా డిస్టింగ్విషన్ చేసుకోవచ్చు కదా. అంటే నైట్రస్ యాసిడ్ తోటి మన ప్రైమరీయో సెకండరీయో టెర్షరీయో తెలుసుకోవచ్చు. నైట్రస్ యాసిడ్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ తోటి అయితే రెడ్ సొల్యూషన్ ఏర్పడుతుంది. అదే సెకండరీ నైట్రో ఆల్కేన్స్ అయితే నైట్రస్ యాసిడ్ తోటి బ్లూ కలర్ ఏర్పడుతుంది. టెర్షరీ అయితే నో రియాక్ట్. నెక్స్ట్ అనదర్ వన్ రిడక్షన్ అంటే మనకోసరికి CH3 CH2 NO2 నైట్రో ఆల్కేన్ తీసుకున్నాం, ప్రైమరీ నైట్రో ఆల్కేను. రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ యాడింగ్. ఇక్కడ రిడక్షన్ ఏజెంట్స్ ఏదైనా తెలియదు, మళ్ళీ మనం హైడ్రేట్స్ తీసుకోవచ్చు, లెడ్ మ్యూస్టిక్ యాసిడ్ తీసుకోవచ్చు. రిడక్షన్ ఏజెంట్స్ మనకి నికెల్ పెల్లాడియం ఇలాంటివి ఏవైనా మనకి రిడక్షన్ ఏజెంట్స్. ఇక్కడికి వచ్చరికి లిథియం అల్యూమినియం హైడ్రేట్స్ ఏర్పడుతుంది మనకి ఈ నైట్రో గ్రూప్లో ఆక్సిజన్ గ్రూప్లో మనకి H2 గ్రూప్స్ అంటే ఇక్కడ హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. CH3 CH2 NH2 ఎమీన్స్ ఏర్పడుతున్నాయి. NH2 అంటే ఎమీన్స్. ఇవి అంటే మనకి నైట్రో ఆల్కేన్స్ రిడక్షన్ జరిగి ఎమీన్స్ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ అనదర్ వన్ హైడ్రాలిసిస్ అంటే వాటర్ యాడింగ్. CH2 NO2 వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేస్తే ఇన్ ద ప్రెసెన్స్ యాసిడ్ సమక్షంలో హీటింగ్ చేసినట్లయితే ఏం ఏర్పడుతున్నాయి మనకి యాసిడ్ ఏర్పడుద్ది ప్లస్ హైడ్రాక్సిలేమీన్ ఏర్పడుతుంది. యాసిడ్ హైడ్రాక్సిలేమీన్ ఈ బాగా హైడ్రాలసిస్ జరిగితే యాసిడ్ హైడ్రాక్సిలేమీన్ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ అనదర్ వన్ మ్యానిచ్ రియాక్షన్ అంటే మనకు వచ్చరికి కాంపౌండ్స్ ఫార్మాల్డిహైడ్ తీసుకొని మనం ఫస్ట్ రియాక్షన్ వేద్దాం. R2 మనకి ఇది వచ్చరికి R2 NO2 ఇదేంటి సెకండరీ నైట్రో ఆల్కేన్స్ ఫార్మాల్డిహైడ్ ప్లస్ అమ్మోనియం క్లోరైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ప్రోటాన్ కానీ లేకపోతే హైడ్రాక్సిల్ గ్రూప్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఇన్ ద ప్రెసెన్స్ ఇంకేం ఏర్పడుతుంది మ్యానిచ్ బేస్ ఏర్పడుతుంది. దీన్ని మ్యానిచ్ బేస్. ఎలా ఏర్పడుతుంది ఇక్కడ హైడ్రోజన్ పోతుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆక్సిజన్ పోతుంది, ఇక్కడేమో H2Cl మొత్తం కలిపి ఈ మూడు కలిపి వాటర్ మాలిక్యూల్ ప్లస్ HCl ఏర్పడిపోతాయి అన్నమాట. ఈ బయటకు వెళ్ళిపోతే బేస్ ఏర్పడుతుంది. ఇక్కడేం తీసుకున్నాము చూడండి కండెన్సేషన్, ఈ రెండు కండెన్సేషన్ అయిపోతుంది. ఫార్మాల్డిహైడ్ అండ్ అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్ సెకండరీ ఎమీన్స్, ఈ మూడు రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్ కానీ లేదా ప్రోటాన్ సమక్షంలో కానీ రియాక్షన్లో కండెన్స్ అయిపోయి ఏమేమి బయటకు వెళ్ళిపోయినాయి, ఇక్కడ హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోయిద్ది, ఇక్కడ ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోయిద్ది, ఇక్కడేమో మనకి H2Cl మనకి రెండు హైడ్రోజన్స్ Cl ఇవన్నీ మొత్తం ఎలా ఏర్పడుతున్నాయి వాటరు HClగా ఏర్పడుతుంది. మొత్తం కండెన్స్ అయిపోయి మ్యానిచ్ బేస్ ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రోజన్ పోయింది. నెక్స్ట్ దీనికి NO2 వచ్చేసింది. మనకి ఇక్కడ CH2 NH2 మొత్తం కలిపి మ్యానిచ్ బేస్ ఏర్పడిపోయింది. ఇది ఇంపార్టెంట్ మ్యానిచ్ రియాక్షన్. వాట్ ఈస్ ద మెకానిజం, దీని యొక్క మెకానిజం కూడా చూద్దాం. ఇంపార్టెంట్ మ్యానిచ్ రియాక్షన్ మెకానిజం అంటే మనకి ఫార్మాల్డిహైడ్ తీసుకుందాం ఫస్ట్. ఈ ఫార్మాల్డిహైడ్ అమ్మోనియం క్లోరైడ్ రెండు కలిసి అయిపోయి ఇమీన్స్ ఏర్పడతాయి.
మనకి CH2NH ఇమీన్ ప్లస్ HCl ప్లస్ వాటర్ ఏర్పడతాయి. ఫార్మాల్డిహైడ్ అమ్మోనియం క్లోరైడ్తో రియాక్షన్ జరిపి ఇమీన్స్ ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ తీసుకున్నాం కదా. దీంట్లో హైడ్రోజన్ పోగొట్టేసుకుంటుంది. ఎలా? ప్రోటాన్స్ ఇక్కడికి వచ్చేసరికి హైడ్రాక్సిల్ సమక్షంలో RCRO ఇది కార్బన్ యానయాన్ ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రాక్సిల్ సమక్షంలో ఇది సెకండరీ నైట్రో ఆల్కేన్స్ ఏం ఏర్పడుతుంది? ఇదేంటి? కార్బన్ యానయాన్ ఏర్పడుతుంది. ఈ నెక్స్ట్ థర్డ్ ఈ కార్బన్ యానయాను ఇమీన్స్తో కలిసి ఇమీన్ ఇక్కడ ఏర్పడింది కదా. ఇమీన్స్తో కలిసి మనకి ఏమవుతుందో చూడండి. మనకి ఇమీన్స్తో కలిసినప్పుడు రియాక్షన్ ఇక్కడ డబుల్ బాండ్ కాస్త మళ్ళీ సెటిల్ బాండ్ అయిపోతుంది. NO2 ఇమీన్స్ CH2 మనకి CH2NH. ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ ఇటువైపు తన నైట్రోజన్ తీసేసుకుంటుంది కాబట్టి నైట్రోజన్ మైనస్ వచ్చింది. దీనికి వాటర్ మాలిక్యూల్స్ తోటి రియాక్షన్ జరిపితే NO2 CH2NH2 అంటే మనకి NH2 అంటే ఏర్పడిపోయింది కదా, ఇదే కదా మ్యాచ్ బేస్ ప్లస్ OH మైనస్. మళ్ళీ మెకానిజం ఒకసారి చూడండి. ఫార్మాల్డిహైడ్ అమ్మోనియం క్లోరైడ్ రెండు రియాక్షన్ జరిపి ఇమీన్స్ ఏర్పడ్డాయి. ఇమీను HCl వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఉన్న మనకి సెకండరీ నైట్రో ఆల్కేన్స్ ఉన్నాయి కదా, దాంట్లో హైడ్రోజన్ పోగొట్టేసుకొని కార్బన్ యానయాన్ ఏర్పడింది. దేని సమక్షంలో? హైడ్రాక్సిల్ గ్రూప్ సమక్షంలో. నెక్స్ట్ కార్బన్ యానయాను ఇమీన్స్తో కలిసిపోయి నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ని ఇమీన్స్లో ఉన్న మనకి ఎలక్ట్రో డబుల్ బాండ్ ఉంటుంది కదా, ఇది నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ తన వైపు అట్రాక్ట్ చేయగలిగితే అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు మనకు ఒకసారి నైట్రోజన్ మైనస్ వచ్చేస్తుంది. తర్వాత దీన్ని హైడ్రాసిస్ చేయగా మనకు కావాల్సిన మ్యానిచ్ బేస్ ఏర్పడుతుంది. ఇది మనకు ఒకసారికి మ్యానిచ్ బేస్. నెక్స్ట్ మ్యానిచ్ రియాక్షన్ ఏర్పడింది. తర్వాత వచ్చేసరికి మనకి నెఫ్ రియాక్షన్. నెఫ్ రియాక్షన్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నెఫ్ రియాక్షన్ కూడా మైకెల్ ఎలా ఇంపార్టెంటో మ్యానిచ్ బేస్ ఏర్పడతాం. నెక్స్ట్ ఇది మ్యానిచ్ రియాక్షన్ ఎలా ఎంత ఇంపార్టెంటో మనకి నెఫ్ రియాక్షన్ కూడా ఇంపార్టెంటే. వీటిని విడిగా 5 మార్క్స్ కూడా ఇస్తారు. నెఫ్ రియాక్షన్ ప్రైమరీ లేదా సెకండరీ యాలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్, ప్రైమరీ కానీ సెకండరీ కానీ యాలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్ హైడ్రోలైజ్డ్ జరిగి ఆల్డిహైడ్స్ కీటోన్ సమూహంలో మనకి ఏమవుతుందో చూద్దాం. మొత్తం రియాక్షన్ చేసి చూపిస్తాను. CH3 CH2 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 NO2. CH3 CH2 CH2 NO2. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ప్రోప్ NO2. బేస్ సమక్షంలో సోడియం హైడ్రాక్సైడ్ ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోతుంది. CH3 CH2 ఇక్కడ హైడ్రోజన్ పోతుంది కదా, మనకు ఒకసారికి CH డబుల్ బాండ్ N, ఇదేమో N ప్లస్ గాను O మైనస్, నెక్స్ట్ రెండు NO2 అది. దీన్ని మరలా యాసిడ్ సమక్షం మనకు ఒకసారికి యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో ఆక్సిడేషన్ జరిగి ఇక్కడ మనకి C డబుల్ బాండ్ O R డాష్ ప్లస్ HNO2 ఇంకా ఇలా ఏర్పడుతుంది. మరలా చూద్దాం ఇక్కడికి వచ్చరికి ఎలా ఏర్పడుతుందో. నెఫ్ రియాక్షన్ మనకి నైట్రో గ్రూప్ నైట్రో ఆల్కేన్ ప్రైమరీ కానీ సెకండరీ యాలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్ మనకి ఏమవుతుంది? సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోయి మనకు వచ్చరికి N ప్లస్ O మైనస్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అన్సాచురేటెడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ తర్వాత యాసిడ్ సమక్షంలో ఆక్సిడేషన్ జరిగి మనకి ఏమైపడుతుంది? ఇక్కడ కీటో గ్రూప్ ఏర్పడింది, నైట్రస్ యాసిడ్. వాట్ ఈస్ ద మెకానిజం ఏంటో చూద్దాం. నెఫ్ రియాక్షన్ మెకానిజం.
మెకానిజం మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనకి ఈ కార్బన్కి వన్ సైడ్ NO2 కదా. నైట్రోజన్లో మనకి NO2లో ఒకటి డబుల్ బాండ్, నెక్స్ట్ ఇంకోటి సింగిల్ బాండ్ లాగా తీసుకున్నాం. NO2 ఇలా రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ఈ కార్బన్కి మళ్ళీ ఇంకేమున్నాయి ఇక్కడ, ఈ కార్బన్ కదా. ఈ కార్బన్కి వన్ సైడ్ ఏమో మనకి NO2 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక హైడ్రోజన్ ఉంది. నెక్స్ట్ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇలా మనకి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఇంత బేస్ తీసుకున్నాం కదా. ఆ బేస్ సమక్షంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనకి ఏమిస్తుంది, దీనికి ఇచ్చేసినప్పుడు ఈ బాండ్ ఏం చేస్తుంది, మరలా ఈ బాండ్ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్కి 2 డబుల్ బాండ్స్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానెగటివిటీ పెరిగిపోతుంది కదా, మళ్ళీ ఆక్సిజన్ తీసేసుకుంటుంది. ఇది ఆల్రెడీ O- ఇలా ఏర్పడుతుంది. ఇక్కడ బేస్ సమక్షంలో కదా మనం జరుగుతుంది. ఈ బేస్కున్న ఎలక్ట్రాన్స్ని హైడ్రోజన్కి ఇచ్చేసినప్పుడు ఇది కాస్త ఇది లాగేసుకుంటుంది. అప్పుడు బాండ్ బ్రేక్ అయిపోతుంది. బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటు పంపించి డబుల్ బాండ్ ఏర్పడింది. ఇక్కడ ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఇలా ఆక్సిజన్ తీసేసుకుంటుంది. ఎలా ఏర్పడుతుంది, C అండ్ ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోయింది కదా బేస్ సమక్షంలో, డబుల్ బాండ్ N+ ఏర్పడుతుంది. O- నైట్రోనియం అయాన్ ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రోటాన్ తోటి రియాక్షన్ జరిపి కార్బన్ R' N+ గాను ఈ ప్రోటాన్ సమక్షంలో మనకేమవుతుందంటే OHలు మనకి ఈ ఆక్సిజన్ 2 ప్రోటాన్ తీసుకొని OHగా ఏర్పడుతుంది. అంటే హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఏర్పడుతుంది. ప్రోటాన్ సమక్షంలో హైడ్రాసిస్ జరుగుతుంది. హైడ్రాసిస్ జరిగినప్పుడు OHలు మరలా మనకి ఈ కార్బన్కి డబుల్ బాండ్ పోగొట్టేసుకొని ఇక్కడ ఏమవుతుందంటే OHని తీసుకుంటుంది. కార్బన్ 2 ఆల్కైల్ గ్రూప్స్, నెక్స్ట్ OH. ఇప్పుడు మనకు ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోతుంది. వాటర్ రెడ్యూస్ అయిపోయింది. OH కార్బన్కి ఆల్కైల్ గ్రూప్స్, నెక్స్ట్ డబుల్ బాండ్ O. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ అయిపోయింది. ఆక్సిజన్ ఒకటే కదా, డబుల్ బాండ్ ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఆక్సిడేషన్ జరిగిపోయి కీటో గ్రూప్ ఏర్పడుతుంది ప్లస్ నైట్రస్ యాసిడ్. ఇది నెఫ్ రియాక్షన్. మళ్ళీ చూడండి అమ్మా, ఇది వచ్చేసరికి మనకి సెకండరీ ఎమైన్ అనొచ్చు. ఈ సెకండరీ ఎమైన్ని మనకి ఏం చేసాము, మనకి బేస్ సమక్షంలో కాబట్టి బేస్కున్న ఎలక్ట్రాన్ ఇదేం చేస్తుంది, బేస్ హైడ్రోజన్ని తన వైపు తీసేసుకుంటుంది. హైడ్రోజన్ తీసేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ అయిపోయి దీనికోసరికి కార్బన్కి వ్యాలెన్సీ కోసం మనకి డబుల్ బాండ్ ఏర్పడిపోయింది. ఈ డబుల్ బాండ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ మళ్ళీ ఆక్సిజన్ తీసేసుకుంటే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువైపోతుంది. ఆక్సిజన్ రెండింటికి మైనస్లో ఏర్పడుతుంది. నైట్రోజన్కి నైట్రోనియం అయాన్ ఏర్పడింది. ఈ నైట్రోనియం అయాన్ తర్వాత మరలా ఏం చేస్తుంది, ప్రోటాన్ సమక్షంలో 2 ప్రోటాన్స్ తీసుకొని హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఏర్పడిపోయినాయి. హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఏర్పడిపోయిన తర్వాత హైడ్రోసిస్ చేసాం. ప్రోటాన్ సమక్షంలో హైడ్రోసిస్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత OH గ్రూప్ దీనికి అటాక్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి వాటర్ మాలిక్యూల్ రెడ్యూస్ పోయినప్పుడు మనకి నైట్రోనియం అయాన్ ఏర్పడింది. నెక్స్ట్ తర్వాత మరల దీన్ని ఆక్సిడేషన్ కనుక చేసినట్లయితే ఏర్పడిపోయింది, ఇక్కడ కీటో గ్రూప్ ఏర్పడిపోయింది. కీటో గ్రూపు మనకి ఇక్కడ HNO2 ఆక్సిడేషన్ చేసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్ ఒకటి వచ్చేస్తుంది. మరలా ఇక్కడ మనకి ఇక్కడ కీటో గ్రూప్ ఏర్పడిపోయింది అనమాట. ఇక్కడ హైడ్రోజన్ గ్రూప్ తీసేసుకుని మనకి కీటోన్స్ ఏర్పడ్డాయి. ఇది నెఫ్ రియాక్షన్. నెక్స్ట్ తర్వాత ఎనదర్ రియాక్షన్ మైఖేల్ ఎడిషన్ రియాక్షన్. మైఖేల్ ఎడిషన్ రియాక్షన్ అంటే మనకు వచ్చరికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ యాక్టివ్ మిథైలిన్ గ్రూప్ ఏంటి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట, కార్బొనైల్ గ్రూప్. ఇది వస్తుంది దేంతో, యాక్టివ్ మిథైలిన్ గ్రూప్స్ అంటే మనకు వచ్చరికి మెలనిక్ యాస్టర్, యాక్టివ్ మధ్యలో ఉండేది మెలనిక్ యాస్టర్ కానీ లేకపోతే ఎసిటిక్ యాస్టర్ కానీ. ఈ నెక్స్ట్ దీంతో మనకు రియాక్షన్ జరిపి దేని సమక్షంలో, బేస్ సమక్షంలో ఈ 2 కలిసిపోయి మైఖేల్ ఎడిషన్ రియాక్షన్ ఏర్పడుతుంది అంట.
ఏంటి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ యాక్టివ్ మిథిలిన్ రెండు కలిసిపోయి బేస్ సమక్షంలో మైకెల్ రెండు కలిసిపోతే దీన్ని మైకెల్ ఎడిషన్ రియాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాము, చెప్తాము. CHCO CH3 ఇది వచ్చేసరికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్ ప్లస్ CH2COO C2H5 ట్వైస్. దీన్ని మెలనిక్ ఎస్టర్ అంటారు. ఇందులో రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి COO C2H5 రెండు అనమాట. COO ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్లో మధ్యలో ఉన్నది కాబట్టి ఇది యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అనమాట. ఇది యాక్టివ్, దీంతో రియాక్షన్ జరుగుతుంది. ఈ రెండు కలిపి కండెన్స్ అయిపోయి CH3 ట్వైస్ ఈ కార్బన్కి అటాక్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ కార్బన్కి అటాక్ అవుతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ తీసేసుకొని మనకేమవుతుంది, ఇక్కడ మెలనిక్ ఎస్టర్ ఇక్కడ యాడ్ అవుతుంది. రెండు కలిసిపోయి మనకి CH2COO CH3. దీన్ని మనకి మైకెల్ ఎడిషన్ రియాక్షన్ అంటారనమాట. నెక్స్ట్ దీని యొక్క మెకానిజం కూడా ఉంది. ఈ మూడు ఇంపార్టెంట్ మనకి. మెకానిజం, వాట్ ఈస్ ద మెకానిజం? ఫస్ట్ మనకి ఏం తీసుకున్నాం ఇక్కడ, CH2COO C2H5 ట్వైస్ అంటే ఇది మెలనిక్ ఎస్టర్. మెలనిక్ ఎస్టర్ని C2H5O మైనస్ సమక్షంలో అంటే బేస్ సమక్షంలో మనకేం చేసింది, ఇక్కడ రివర్సిబుల్ రియాక్షన్, ప్రోటాన్ని పోగొట్టుకుంటుంది. ఇది అంటే కార్బన్ యానయాన్ ఏర్పడుతుంది. కార్బన్ యానయాన్ నెక్స్ట్ C2H5 ఆల్కహాల్ ఏర్పడింది. ఈ కార్బన్ యానయాన్ కాస్త యానయాన్ ఏర్పడింది కదా, ఇది మెలనిక్ ఎస్టర్. ప్రోటాన్ పోగొట్టుకుంటే కార్బన్ యానయాన్ ఏర్పడుతుంది. దీంట్లో మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, దీంతో రియాక్షన్లో పాల్గొంటుంది. CH3 ట్వైస్ C డబుల్ బాండ్ CH C డబుల్ బాండ్ CH3 ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ కార్బన్ యానయాన్ కదా, ఇది కాస్త ఎక్కడికి వచ్చేసింది, కార్బన్కి వచ్చి అటాక్ అయింది. అటాక్ అయినప్పుడు డబుల్ బాండ్ కాస్త మరలా ఏమైనా మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ఎలక్ట్రాన్ ఇక్కడ పెరిగిపోయింది కదా, మళ్ళీ ఎలక్ట్రాన్స్ని దీనివైపు తీసేసుకుంటుంది. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఇది పెరిగింది. అప్పుడు CH3 ట్వైస్ ఇక్కడ నుంచి రాసుకున్న CH3 ఈ కార్బన్ దగ్గర అటాక్ అయింది కదా, CHCOO C2H5 ట్వైస్. నెక్స్ట్ C ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ బాండ్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డబుల్ బాండ్ C ఆక్సిజన్కి మోర్ ఎలక్ట్రాన్ మైనస్ వచ్చేసింది CH3. మరలా ఇది కాస్త ఇది డబుల్ యారో అన్ని మనకు వచ్చరికి ఇన్ ద ప్రెజెన్స్ ఆల్కహాల్ సమక్షంలో C2H5O మైనస్ గాను H ప్లస్ గాను విడుదలవుతుంది. ఇది కాస్త CH3 ట్వైస్ HCOO C2H5 ట్వైస్. ఇక్కడ కాస్త ఏమవుతుందంటే CH డబుల్ బాండ్ C ఇక్కడ ఉన్న ప్రోటాన్ని తీసుకుంటుంది అనమాట. ఏది ఇది మనకి ఆక్సిజన్ మరో ఎలక్ట్రాన్ హైడ్రోజన్ వచ్చేస్తుంది CH3. అప్పుడు మనకి ఇక్కడున్న ప్రోటాన్ తీసేసుకుంటుంది కదా, మనకి ప్రోటాన్ తీసుకున్నప్పుడు మరలా ఈ ప్రోటాన్ తీసుకుంది కదా, ఏది ఆల్కహాల్ గ్రూప్లోని, ఇది ఏమవుతుందంటే మళ్ళీ ప్రోటాన్ని పోగొట్టుకొని ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఇక్కడున్న డబుల్ బాండ్ కాస్త మరలా ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇదేమవుతుంది, డబల్ యారో కంపల్సరీగా మనకు కావాల్సిందండి. CH3 ట్వైస్ C ఇక్కడ మెలనిక్ ఎస్టర్, దీంట్లో చేంజెస్ ఏమీ లేవు, ఇది యాడ్ అవటం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రోటాన్ని, ఈ ప్రోటాన్ కాస్త మళ్ళీ ఇటు వచ్చేసి CH2 C డబుల్ బాండ్ O CH3. ఈ ప్రోటాన్ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, మైకెల్ ఎడిషన్. మైకెల్ ఎడిషన్ అంటే మైకెల్ ఎడిషన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటే
మెలనిక్ యాసిడ్తో రియాక్షన్ బేస్ సమక్షంలో మైకెల్ ఎడిషన్ జరుగుతుంది, అంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. ఏం తీసుకున్నాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్ ఇది తీసుకున్నాం. అంటే మనకి ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్, అంటే ఆల్ఫా మనకి COO CH3 ఇది వచ్చరికి. ఇదేమో మెలనిక్ ఎస్టర్ తీసుకున్నప్పుడు రెండు కలిసిపోయి ఎడిషన్ జరిగిపోతుంది. మెకానిజం ఏంటో చూద్దాం. మెలనిక్ ఎస్టర్లోని మనకి మెలనిక్ ఎస్టర్ కాస్త కార్బన్ యానియాన్ ఏర్పడుతుంది. ఈ కార్బన్ యానియాను ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్తో కలిసిపోయి ఇక్కడ మనకి ఎడిషన్ జరిగింది. ఎడిషన్ జరిగి ఇక్కడ ఉన్న మనకేమవుతుంది, ఈ కార్బన్కి అటాక్ అవుతుంది. ఈ కార్బన్కి అటాక్ అవటం వల్ల ఇక్కడ మనకి కార్బన్ బ్యాలెన్సీ పెరుగుతుంది కాబట్టి డబుల్ బాండ్ మైగ్రేషన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మైనస్ ఏర్పడుతుంది. ఈ మైనస్ కాస్త ఇదేమవుతుందంటే మళ్ళీ ఆల్కహాల్లో ఉన్న ప్రోటాన్ని తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రోటాన్ని ఈ డబుల్ బాండ్ ఈ కార్బన్కి ఇచ్చేస్తుంది, అంటే CH2 ఏర్పడిపోయింది. ఇక్కడ మనకి ఏర్పడిన మైకెల్ ఎడిషన్ రియాక్షన్లో యాడింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ నైట్రోహైడ్రోకార్బన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ. థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి.